ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించిందండి. ఎందుకంటే సిబిఐ కంపల్సరీ. కాళేశ్వరంపై ఎన్నో అక్రమాలు జరిగినాయి. దీని మీద సిబిఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. ఎలాంటి అడ్డంకులు లేవని, దీని మీద దర్యాప్తు కూడా చేయొచ్చు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి, అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. ఈ బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది ఈ కమిషన్. దీని తర్వాత ప్రభుత్వానికి సమర్పించింది కమిషన్. తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని ఇచ్చి దీని మీద సిబిఐ ఎంక్వైరీకి విచారణ జరపాలని కూడా లేఖ రాశారు. దీని మీద మన కల్వకుంట్ల కవిత గారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చూద్దాం. కల్వకుంట్ల కవిత గారు దీని మీద మాట్లాడుతూ, హరీష్ రావు, సంతోష్ రావే అవినీతి అనకొండలు. మా కేసీఆర్ గారికి అట్లాంటి పని నచ్చదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం మేలు చేసేవాడే తప్ప ఇట్లా అవినీతి దాంట్లో చేయి పెట్టడు. ఇదంతా చేసింది హరీష్ రావు, సంతోష్ రావే. కాబట్టి వాళ్ళిద్దరే అవినీతి కొండలు. వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీకి నష్టము. ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదే అనేది కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా ఏం మాట్లాడుతుంది అంటే కల్వకుంట్ల కవిత గారు, అందుకే ఆయన్ను 2వ టర్మినల్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారు. చూడండి, హరీష్ రావు గారు చేసిన అవినీతి వల్లనే ఆయన మంత్రిగా కేసీఆర్ తొలగించారనేది కూడా కవిత గారు చెప్తున్నారు. ఈ ఇద్దరు వల్ల కేసీఆర్కు అవినీతి మరక. వారిని కాపాడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, మన కవిత గారు ఏమంటున్నారంటే హరీష్ రావు, సంతోష్ రావులను కాపాడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన వల్లనే కేసీఆర్కు అవినీతి మరక అనేది కూడా కవిత గారు అంటున్నారు. కాదంటే వాళ్ళ అవినీతిని బయట పెట్టాలి. మా నాన్న పరిస్థితిని దగ్గరుండి చూశాను. నా పెళ్లికి డబ్బుల కోసం ఇబ్బంది పడ్డాడు. డబ్బుపై ఆయనకు ఏనాడు ఆశ లేదు. అలాంటి వ్యక్తిపై సిబిఐ కేసా? నాపై దుష్టప్రచారం చేశారో తోలు తీస్తా అని కవిత గారు కూడా ఫైర్ దీని మీద ఫైర్ అవుతున్నారు. ఏమనంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఏం చెప్తున్నారంటే హరీష్ రావు, సంతోష్ రావుదే వీళ్ళిద్దరే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. కాబట్టి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే 2వ తడవ హరీష్ రావు గారిని మంత్రి పదవి నుంచి తొలగించారు కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు వెనకాల ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారే వాళ్ళిద్దరిని ఆడిస్తున్నాడు. మా నాన్న మంచివాడు, మా నాన్నకు అవినీతి మరక అంటించద్దు అనేది కూడా మన కవిత గారు చెప్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు అది సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, మాజీ ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్ అవినీతి అనుకొండలని ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల కోసం ఆలోచిస్తే వారు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకొని ఆలోచన చేశారని కూడా కవిత గారు అంటున్నారు. వారు చేసిన చెత్త పనుల వల్ల కేసీఆర్ అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. చూడండి, వాళ్ళిద్దరు చేసే కేసీఆర్ ఏమో నీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు ఏమో వాళ్ళకు అవినీతి డబ్బుల కోసం చెత్త పనుల వల్ల కేసీఆర్ కూడా ఆ మరక అంటుకునింది అనేది కూడా చేస్తున్నారు. హరీష్ రావు, సంతోష్తో పాటు ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి కారణంగా కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్కు అవినీతి మరక అంటిందన్నారు. కేసీఆర్కు తెలంగాణ దేశ తప్ప డబ్బుపై ఆశ లేదని, ఆయనపై సిబిఐ విచారణ చేపట్టి పరిస్థితి రావడం తనకు వేదనకు గురి చేస్తుందని మన కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు. హరీష్, సంతోష్ తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించాలని, ఇంకపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం
తోలు తీస్తానని కూడా హెచ్చరించారు. కాళేశ్వరంలో విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కవిత సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహిస్తూ హరీష్ సంతోష్ అవినీతి అనుకొండలు, ఈ అనుకొండల వల్లే కాళేశ్వరం ఎపిసోడ్ కేసీఆర్కు మరకంటిందని అనేది మన కవిత గారు చెప్తున్నారు. అలాగే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏ క్షణమనైనా జీవో వస్తుందంట. నేటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోండి. కోర్టుకు కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని కోర్టు నేడు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు అసెంబ్లీలో హరీష్ మాస్టర్ ప్లాన్. అది ఇంకా దీని మీద చూస్తే ఇంకా మన కవిత గారిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్ ఆయన హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, పార్టీ మీద విమర్శలు చేయడం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమో లాభమో ఏమో వాళ్ళే ఆలోచించుకోవాలి. కానీ ప్రతి ఒక్క ఎపిసోడ్లో కవిత గారు ఎంటర్ అవుతున్నారు. ఆయన తెగాయిచ్చి ఒకటే మాట చెప్తున్నారు, నాకు ఈ పార్టీలో నన్ను కుట్ర చేస్తున్నారు, నన్ను బదనాయం చేస్తున్నారు. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అనుకొండలు కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు సంపాదించుకున్నారు అనేది కూడా కవిత గారు చెప్తున్నారు. కవిత సస్పెన్షన్ అయితే ఖాయమైపోయింది. ఆయనను ఈరోజు కానీ రేపు కానీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే ప్రకటన వస్తుంది. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు అందరినీ కూడా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేయడం, అట్లాగే కవిత గారు కూడా ఎపిసోడ్ ఈమెను ఏం చేద్దాం, ఈమె పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందనేది కూడా కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ఏమనంటే ఎవరైనా సరే పార్టీకి మరింత ఎవరైనా నష్టం చేస్తే ఎవరిని కూడా వదలమనేది కూడా కేసీఆర్ గారు అన్నిట్లో సమాచారం. సోషల్ మీడియా టీవీ చర్చల్లో ఆమెపై దాడి. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత ఈఆర్ఓ అవుట్. బీఆర్ఎస్ని సస్పెండ్ అయితే తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత పార్టీ. సవిత గారు ఒకటే అనుకున్నారు, ఆయన ఏం చేసినా భయపడేది లేదు, నేను కొత్త పార్టీ పెట్టుకుంటాను అనే లెక్క ఆయన ఉన్నారు. ఇంకా చూస్తే మన ఈ నేడో రేపు బీఆర్ఎస్ నుంచి ప్రకటన, కీలక నేతలతో అధినేత కేసీఆర్ భేటీ. ఎవరైనా సరే పార్టీని ఉపేక్షిస్తే వదిలేది లేదు అనేది కూడా తెలుస్తుంది. నేడు కానీ రేపు కానీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అట్లాగే కవిత గారు కూడా తెలంగాణ జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో కవిత గారు కూడా ఉన్నారు. ఇలాంటి పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది. చూడు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ మహానాయకుడు అంటారని కవిత తెలిపారు. ఇప్పుడు సిబిఐ విచారణ జరిపితే ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. మా నాన్న పరువు పోతే నాకు బాధ మీక, వాళ్ళకు పైసలు కావాలి, పేరు ఏం పని. ఇంకా కూడా ఇటువంటి విషయాలు అర్థం చేసుకోకుండా ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టుకుంటే ఇలాంటి పార్టీ ఉంటుందో పోతుందో అని బీఆర్ఎస్ నాయకులు నన్ను తిట్టి పారేస్తున్నారని కూడా కవిత గారు అలాగే అంటున్నారు. ఇలాంటి పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది. కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే పరువు పోతుంది. ఎవరో కొందరు చేసిన అవినీతికి కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు చేస్తున్నారు అనేది కూడా కవిత గారు చెప్తున్నారండి. తాను తన తండ్రి రాసిన లేఖను లీక్ చేసిన సందర్భంలో అసలు విషయాలు బహిర్గతం చేసినందుకు 90 రోజులుగా తనను దుష్టచారాలతో వేధిస్తున్నారని కవిత తెలిపారు. చూడండి, 3 పిల్లర్లు కుంగిపోతే 2.5 ఏళ్లుగా లొల్లి. కేసీఆర్ తరతరాలు తగిన ఆస్తులా కట్టిన కాళేశ్వరాన్ని బదనాయం చేస్తున్నారని కవిత గారు కూడా అంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, హరీష్ రావు, సంతోష్ రెడ్డి వెనక ఉండేది రేవంత్ రెడ్డి గారే. వీళ్ళిద్దరి వల్లనే కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అయింది అనేది కూడా అదే చేస్తుంది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసే కుట్ర, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే పండాంగం, మోడీ చంద్రబాబుతో కలిసి రేవంత్ కుతంత్రాలు పడుతున్నారని కేటీఆర్ గారు అంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయినట్టే,
మరో 15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారము మంత్రి కోమటిరెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో 3 మొక్కలాట ఫైనల్కు అని పిసిసి చీఫ్ అంటున్నారు. దోచుకున్న డబ్బుతో వాటా ఇవ్వలేదనే కవిత ఆవేదన అంటున్నారు. ఇదేనండి కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు సంతోషరావులే అవినీతి కొండలు, అవినీతి అనుకొండలు, మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు, మా నాన్న నీళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళిద్దరూ డబ్బుల గురించి ఆలోచించారు కాబట్టి వీళ్ళ వల్లనే మా నాన్నకు చెడ్డ పేరు వచ్చింది అనేది కూడా కవిత గారు చెప్పుకుంటున్నారు. కవితను సస్పెండ్ చేస్తే మేము తెలంగాణ జాగృతి అర్చిత్రాల పేరుతో, తెలంగాణ జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టుకోవాలని కూడా ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.